దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ మరి ఉదయకాలము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాలము మన ధ్యాన అంశముగా 2వ కీర్తన జ్ఞాపకం చేసుకుందాం. 2వ కీర్తన మరి 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనములో వ్రాయబడిన మాట, నేను పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. దేవుని సంగమా, దేవుడు చెబుతున్నటువంటి మాటలను మనం గ్రహించగలిగినట్లయితే దేవుని వాక్యము మన హృదయములో మరి ఫలించే విధముగా దేవుని వాక్యం అంటుంది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. నిజంగా శారీరక కనడం వేరు, ఆత్మీయంగా కనడం వేరు. మనందరినీ కూడా దేవుడు తన సొంత రక్తం ఇచ్చి మనని కొన్నాడు. మనం ఆయన కుమారులము, ఆయన కుమార్తెలు గనుక ఆయన అంటున్నాడు, అడగండి, జనములను మీకు స్వాస్థ్యముగాను భూదిగంతములను మీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. ఎలా అడగమంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే దేవుని గ్రంథంలో రాయబడిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగములో నుండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, భయభక్తులు కలిగి, దేవుని యందు భయము ప్లస్ భక్తి, ఈ రెండు కలిగి దేవుని సన్నిధిలో వణుకుచు, గడగడ వణుకుచు అతన్ని సేవించాలంటున్నాడు. కనుక ఈ ఉదయకాలమున భయముతో కూడిన భక్తి ఎంతో శ్రేష్టమైంది. చాలామంది విషయాల్లో మనం గమనించినట్లయితే కొంతమందికి భక్తి ఉంటుంది కానీ దేవుని భయం ఉండదు. కొంతమందికి దేవుని భయం ఉంటే భక్తి ఉండదు. పోనీ భయము భక్తి రెండు ఉన్నాయంటే దేవుని త్రోవలో ఉన్నట్లుగా కనబడరు. కనుక ఈ ఉదయకాలమున మనం నిజంగా ఆయన బిడ్డలముగా, నేను మిమ్మల్ని కన్నాడు అని చెప్తున్నాడు గనక, మీరు నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు గనక, మీరు అడగండి, జనములను మీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగానిస్తానంటున్నాడు. కనుక ముందు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వినగలిగితే దేవుడు మనకు చేసిన ప్రామిస్ ప్రతిది కూడా నెరవేరుస్తాడు. ఎలా అడగాలంటే భయభక్తులు కలిగి గడగడ వణుకుచు సంతోషించుడు అంటున్నాడు. కాబట్టి ఉదయకాలమున దేవుని యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుచు ఆయన కుమారులంగా మనం అడిగినట్లయితే జనములను స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు మనకు సొత్తుగానిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు గనక ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని చేత మనమందరము కూడా ఈ ఉదయకాలంలో ఆశీర్వదించబడతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పావు. నీ కుమారులము, నీ కుమార్తెలు నీ యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుచు నేను సేవించినట్లయితే అడుగుడి, జనములను స్వాస్థ్యముగాను భూదిగంతములకు సొత్తుగా ఇస్తానని చెప్పావు. కనుక మా కుటుంబాలను, మా రక్త సంబంధులను, మా సంఘమును నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. నీ మహిమ కొరకు మేమందరం వాడబడినట్లు ఈ ఉదయకాలము నీ కృప మా మీద కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.